చాలామంది వైసీపీ నాయకులు నిన్న రాత్రి నుంచి కూడా బయటకు వచ్చారు. సభ ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉన్నారు, ఆదరణ లేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వారి కామెంట్స్? వాళ్ళందరూ ఆడ సభలో ఉన్నారు, మీరు చూసినట్లేరు. అంబటి రాంబాబు పేరు అనే సభకు వచ్చారు, మారు వేషం వేసుకొని చీరలు కట్టుకొని వచ్చి కూర్చున్నారంట సభలో. చూసాను నేను అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి ఏం చేసి వచ్చారు మీరు అక్కడికి? అక్కడ మీరు పోలీసులు పెట్టి వందలాది మంది పోలీసులు పెట్టి కార్యకర్తలు ఆపిన కార్యకర్తలు దూకి లోపలికి వచ్చారు. వేలాది మంది బయట ఆపేశారు 5 కిలోమీటర్ల దాకా. అంటే వీళ్ళు వచ్చారు లోపలికి, వీళ్ళు చూసి కామెంట్ చేస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. పవన్ కళ్యాణ్ గారికి జనం రాకపోవడం ఏంటి, మీరు చెప్పడం ఏంటి? లక్షలాది మంది జనం తరలిస్తారు అక్కడ. ఫైనల్గా రిషికొండకు సంబంధించి ఈరోజు ప్రారంభమవుతుంది. మొదటి నుంచి రిషికొండ ఆ తొవ్విన దగ్గర నుంచి కూడా ప్రధానంగా జనసేన పోరాటం చేస్తుంది. మీ అదే స్వయంగా పరిశీలించారు. ఇప్పుడు ఈరోజు ప్రారంభోత్సవ స్థాయికి వచ్చింది. త్వరలో రాజధానిని అక్కడ ఏం చెప్తున్నారు, ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలేదు ప్రారంభోత్సవానికి. ఆయనకి ఇష్టంగా కట్టుకున్నాడు కదా ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎందుకు పోలేదైనా? భయం, ప్రజలు రాళ్ళతో కొడతారని. నువ్వు రాజధాని దిక్కులేదు. ఇప్పుడు విశాఖపట్నం పోతావు, ఎప్పుడు పోతావు? రేపు ఎన్నికలు అయిపోతాయి, అధికారం మాది వస్తుంది, నువ్వు ఎట్ట పోతావు? కుదురుతుందా? అందుకే ఆ భయపడే అవ్వతో ఓపెన్ చేయించాడు రోజాతో దాన్ని. అదే అడుగుతున్నాం. అది ఇప్పుడు ఏదో టూరిజం ప్లేస్ అంట, రూములు బుక్ చేసుకోవచ్చు అంట. మేము కూడా ఆన్లైన్లో చూస్తున్నాం, దొరికితే బుక్ చేసుకుందామని. బుక్ చేసుకుని వెళ్ళి చూసి వస్తాం లోపల ఏమాత్రం ఉందో. లేకపోతే వైసీపీ లోపల వజ్రాలు వైట్ దాచిపెట్టారేమో 450 కోట్లు. ఎందుకంటే దోచేశారు, కొండను కొట్టి లోపల దోచేశారు. ఇవన్నీ కూడా రేపు మా అధికారం రాగానే మొత్తం విచారణ చేయబడతాం. ఒక్కొక్కరిని జైలు మెట్టికిస్తాం.